ఎన్నికలకు ముందు నిరుపేదలకు ఇళ్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలే ఇప్పుడు బుల్డోజర్లు పెట్టి వారి గుడిసెలను కూల్చుతున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో మిషన్ ఫారంలో పేదల ఇండ్లు నేలమట్టం చేస్తున్నారు. కూలి పనులకు వెళ్లొచ్చే లోపే తమ ఇండ్లు కూల్చేశారని బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్నికల సమయంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తా అన్న కూటమి నేతలు ఇప్పుడు తీరా గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా పేదల ఇళ్ళు కూల్చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నాం. పూర్తిగా ఇక్కడ 2 రోజుల నుంచి పేదల ఇళ్లను పీకేస్తూ ఉన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు తొలగిస్తున్నారు, మాకు ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా తొలగిస్తారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులను పెట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో పేదల ఇళ్ళు పీకేస్తూ ఉన్నారు. మనతో మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏమ్మా, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏంటి? సార్, మాకు నెల క్రితంగా వచ్చారు రామాంజనేయులు గారు వచ్చి, అమ్మ మీకు ఇట్లా రింగ్ రోడ్డు వస్తుంది, మీకు న్యాయం చేస్తాం, మీకు స్థలాలు ఇప్పించి మీకు ఇల్లు, మీకు నష్టపరిహారం అన్ని ఇచ్చిన తర్వాత మీకు ఇల్లు తీస్తామని చెప్పారు. సరేనని మేము కూడా ఒప్పుకున్నాం. లేదండి మా రోడ్డు కింద వస్తుంది కదా, మేము కూడా వెళ్ళిపోతాము, మాకు న్యాయం చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పాము. సడన్ గా వచ్చారు, పొద్దున్న క్రేన్లు పెట్టి మొత్తం నెట్టిచ్చేస్తున్నారు. మాకేది చూపించకుండా చూపించి మాకు నష్టపరిహారం ఇచ్చి, అమ్మాయిగా మీకు ఇట్టాగే స్థలం ఇచ్చాము, మీకు బిల్లులు పాస్ చేసాము, మీరు వెళ్ళండి అంటే మేము వెళ్ళిపోతాము. ఏది లేకుండా వచ్చారు, తీసేసేయండి, వెళ్ళిపోండి, ఈ పూట ఖాళీ చేయండి, రేపు ఖాళీ చేయండి అంటే మాకు మేము ఎక్కడికి వెళ్ళాము సార్ చెప్పండి. మేము పనులు పోయే చాలకి ఈ మొత్తం బుల్డాలు తీసుకొని ఇల్లు కొట్టేస్తారా? చెప్పండి, అది న్యాయమేనా? మీ ప్రభుత్వానికి ఇదేనా న్యాయం? అసలు ఇప్పుడు జగనన్న అటు చేయలేదుగా మమ్మల్ని. ఇప్పుడు జగనన్న ఎంత న్యాయం చెప్పాడు? ఆయన ఉన్నప్పుడు బెల్టులతో కొలత వేసాడు, నెల టైం ఇచ్చాడు. నెల టైం ఇచ్చి దామరపిల్ల అవతల మీకు స్థలాలు అమ్మ, పేరు చెర్ల స్థలాలు అన్నాడు. మేము వెళ్దామని సిద్ధపడుతున్నాం. అంతలోకి ఎలక్షన్ వచ్చింది, అది ఆపేశారు. అది న్యాయంగా ఆపేశారు. ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దిగాడు. నిన్న వచ్చి బెల్ట్ కొలతేశారు, 10 మంది వచ్చి నిన్న బెల్ట్ వేసి కొలతేసి మేము పొద్దున్న ఇళ్ళ పనులు పోయొచ్చా, లేక స్కూల్ పనులు ఇళ్ళ పనులు పోయొచ్చాము. ఇప్పుడు వచ్చాక ఆ చివరి నుంచి తీసేవారు బుల్డేజర్ పడేస్తున్నారు. మేము సామానాన్ని తీసుకుని వెళ్ళిపోవాలా? మార్నింగ్ అనగా వెళ్ళి డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఇట్లా చేసేస్తున్నారు. ఏంటంటే అని వచ్చి అడిగితే పోలీసు వాళ్ళని తీసుకొస్తున్నారు. అదంటే మిమ్మల్ని ఎవడు కట్టమన్నాడు ఇల్లు ఇక్కడ అని చెప్పి, గవర్నమెంట్ స్థలాలు ఇల్లు ఎవరు కట్టమన్నారని చెప్పి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎందుకు వస్తున్నారండి వాళ్ళు. ఎన్నికల సమయంలో మీ అందరికీ 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం అర్ధాంతరంగా వచ్చి పూర్తిగా మా ఇళ్ళన్నీ పీకేస్తున్నారు. కనీసం నోటీస్ ఇవ్వలేదు. పన్నులకి వెళ్ళి ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా మాకు ప్రత్యామ్నాయం ఇల్లు స్థలాలు కేటాయించండి, ఖచ్చితంగా మేమే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తామన్న దౌర్జన్యంగా మా పైన దౌర్జన్యం చేసి మరి ఇళ్లను కూలగొడుతున్నారని కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.